సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశంలోనే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో బలమైన వృద్ధి కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన ప్రాపర్టీల విలువ ఏకంగా 23% పెరిగినట్టు రీసెంట్ గా జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రియాలిటీ సెక్టర్ డెవలప్మెంట్లలో పాజిటివ్ సైన్స్ వస్తుండటంతో ఇన్వెస్టర్లు, బయ్యర్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఒక్క క్లిక్ తో మనం కోరిన సమాచారం మన కళ్ల ముందుండే రోజులివి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆన్లైన్ ని ఉపయోగించుకునే వారంటూ ఎవరూ లేరు. రియాలిటీ రంగంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవడానికి నెట్ మొత్తం జల్లెడ పట్టాల్సిన అవసరమే లేదు. దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారేడుకు తెలంగాణ ఆన్లైన్ లో ఉంచుతోంది. www.naredukutelangana.com. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేసేయండి. రేపటి అవకాశాలను ఈ రోజే గుర్తొస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. రియాలిటీ సెక్టర్ లో ఈ విజనరీ కస్టమర్లకు చక్కటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఆర్గనైజేషన్ కు కొత్త బ్రాండ్ వాల్యూని తీసుకొస్తుంది. అటువంటి విజనరీ ఉన్నటువంటి సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ MD రాధే దగ్గుమళ్ల గారు హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కు కొత్త మార్గం చూపేలా బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు. హ్యాపీనెస్ కు కంఫర్ట్ ను యాడ్ చేస్తూ లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించే విజనరీ ప్లానింగ్ తో రాధే కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న గార్డెన్ విల్లా ప్రాజెక్ట్ రాగా కొల్లూరు కి సమీపంలో వెలిమల వద్ద మొత్తం 292 విల్లాస్ ను గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎలిగెంట్ ఆర్కిటెక్చర్ తో ఫ్యూచర్ నీడ్స్ ను సైతం ఫుల్ ఫిల్ చేసేంత ప్లానింగ్ తో ఎక్స్ట్రాడినరీగా రాగా విల్లాస్ ఉంటాయి. రాధే గారు, హాయ్ అండి. నమస్తే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు 2016 లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి సో హౌ డిడ్ ది రియల్ ఎస్టేట్ మార్కెట్ చేంజ్? ఈ లోపల చాలా కలర్స్ చూసామండి. మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే మధ్యలో మనము డిమానిటైజేషన్ చూసాం, తర్వాత GST చేంజెస్ చూసాం, కోవిడ్ చూసాం. అన్నిటికంటే ముందు మేము ఎంటర్ అయినప్పుడు తెలంగాణ బ్రేకప్ చూసాం. ఈ సైకిల్ దాటొచ్చిన వాళ్ళు, సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసిన వాళ్ళు విల్ స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్. ట్రూ, బికాస్ దే హావ్ సీన్ ఇట్ ఆల్. ఇప్పుడు మీరు మార్కెట్ డౌన్ ఉందనండి, ఏదైనా ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ యాక్చువల్లీ. ఇంతకీ డౌన్ ఉందా లేదా సార్ అది చెప్పండి. ఒక 10 year సైకిల్ అండి ఇది ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ లో కూడా. దాని అప్స్ ఉంటాయి, దాని డౌన్స్ ఉంటాయి. మేబీ మధ్యలో ఒక 2 years ఆఫ్ స్టాగ్నేషన్ ఉంటుంది, 2 years ఆఫ్ డౌన్ టౌన్ ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకుంటూనే రెస్ట్ ఆఫ్ ది హై టైమ్ ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకోవాలి. మా పరిస్థితికి వస్తే డౌన్ అని నేను వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ మార్కెట్. ఇలాంటి మార్కెట్ లో మేము ఎంటర్ అయ్యాం. కరెక్ట్, టఫ్ మార్కెట్ లోనే ఎంటర్ అయ్యాము, ఆపరేట్ చేసుకున్నాం. వీ నో వాట్ టు డూ. మార్కెట్ స్టాగ్నేట్ అయినా బాగోలేదు అనుకున్నా కూడా జనాలు దీస్ ఆర్ ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్. స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మీరు టైట్ గా ఉన్నప్పుడు అదే కాస్ట్ కి స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ కి వెళ్తారు కానీ యూ విల్ నాట్ గో ఫర్ కన్వెన్షనల్ ప్రోడక్ట్. సో దట్స్ వై వి సెల్ వెల్ ఇన్ దిస్ మార్కెట్. మార్కెట్ బాగున్నప్పుడు ఏంటంటే ఇవాళ మాకు సేల్స్ చేసేవాళ్ళు రేపు బిల్డర్ అయిపోతారు. యాక్చువల్ గా టెక్నికల్ వాల్యూస్ లేని వాళ్ళు కూడా మనకి కాంపిటీషన్ అయిపోతుంది. ఇప్పుడు అసలు క్యారెక్టర్ టెస్ట్ అవుతుంది, ఒక్కొక్కరి క్యారెక్టర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ టెస్ట్ అవుతుంది. నౌ వి యాక్చువల్లీ మా టీమ్ మొత్తం మేమంటే నాట్ ది మేనేజ్మెంట్ వాళ్ళు, ద హోల్ టీమ్ ఎంజాయ్స్ దిస్ ఎన్విరాన్మెంట్. సార్ ఇప్పుడు ఉంది అసలు సీన్ మనకి తెలుసు కదా, అసలు వీ నో వాట్ టు డూ, వీ నో హౌ టు హ్యాండ్ ఓవర్. ఇప్పుడు చూద్దాం ఎట్లా మూవ్ అవుతుంది అని ఛాలెంజ్ గా చేస్తారు అనమాట. రియలీ ఎంజాయ్ దిస్ మార్కెట్. సో ఫర్ అస్ ఇన్ అవర్ మైండ్ అండ్ ఇన్ అవర్ నంబర్స్ ద మార్కెట్ ఈస్ నైస్. రాగా ఈజ్ లైక్ హిట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు కదా సార్. మీరు 100% అంటే విల్లాస్ అనేది చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా వెనకాల బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా హిట్ అయింది. ఇట్స్ డెఫినెట్ గా సక్సెస్ మంత్ర అని చెప్పొచ్చు. లార్జ్ ఓపెన్ స్పేసెస్, పెద్ద పెద్ద కమ్యూనిటీలో మీరు ఎక్కడో ఒక దగ్గర పార్క్ ఒక దగ్గర దొరుకుతుంది మనకి. వై నాట్ హ్యావ్ దెమ్ రైట్ బిహైండ్ యువర్ హౌస్ అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అ లార్జ్ పార్క్? నిజంగా చెప్పాలంటే ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. కస్టమర్ ఈజ్ అట్ ఎ బెనిఫిషియల్ పొజిషన్.
చాలా మంది మా బయర్స్ కూడా ఐ కీప్ టాకింగ్ టు దెమ్, మీరు 220 స్క్వేర్ యార్డ్ విల్లా కొంటున్నారు, ఈ బ్యాక్ యార్డ్ ప్రతి ఇంటికి వస్తుందండి. ఇది కమ్యూనిటీ ప్రాపర్టీ, ఇది మనం ఆర్గనైజ్డ్ ఓపెన్ స్పేస్ కింద గవర్నమెంట్ కి ఇయ్యము. సో దిస్ విల్ స్టే విత్ ది అసోసియేషన్. సో ప్రతి ఇంటికి ఒక 30 స్క్వేర్ యార్డ్స్ నుండి 35 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ కింద వస్తుంది అసోసియేషన్ లో. రేపొద్దున ఒక 40-50 ఇయర్స్ డౌన్ ది లైన్ దే వాంట్ టు రీడెవలప్ ది ప్రాపర్టీ పర్సే, వాళ్ళ కిడ్స్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు, వాళ్ళ 220 ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకొక 35 స్క్వేర్ యార్డ్స్ అడిషనల్ గా వస్తుంది. టుడే ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అబౌట్ 1 lakh per square yard. అంటే 35 లక్షలు వాళ్ళకి బోనస్ వస్తుంది ఆల్రెడీ. టుమారో ఇట్ మే బి సంథింగ్ బిగ్గర్, దే మే గెట్ ఎస్ఎఫ్టీ, హై రైస్ కే తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఇలాంటి యాడెడ్ బెనిఫిట్స్ ఉంటున్నాయండి ఆ బ్యాక్ యార్డ్ వల్ల. కోకాపేట్ అంటే కోటి సిరుల పంట అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రగతి పరుగులో మిగతా అన్ని ఏరియాలను దాటేసినటువంటి ఏరియా కోకాపేట్. ఈ ఏరియాల ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. హైదరాబాద్ సిటీలో ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ అంతా కోకాపేట్ సెంటర్ లోనే ఉంది. ఈ ఏరియాకి ఐకానిక్ గా నిలిచేలా టాలెస్ట్ టవర్లను నిర్మిస్తున్నటువంటి ఘనత పౌలమి ఎస్టేట్స్ ది. కోకాపేట్ లో లగ్జరీ అండ్ లావిష్నెస్ కు మారుపేరులా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు డెవలప్ చేసింది పౌలోమి ఎస్టేట్స్. కోకాపేట్ హైరైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేలా ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అవాంతే. కంఫర్ట్ అండ్ స్టైల్ పర్ఫెక్ట్ బ్లెండింగ్ గా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ రీసెంట్ గా మోస్ట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ ఇనాగరేషన్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అవాంతే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఇవాంటి మన రియల్ సిటీ ఆడియన్స్ తో మనతో ఉన్నారు ప్రశాంత్ గారు. ఒక హ్యాపీ మూమెంట్ ని, ఒక స్పెషల్ అకేషన్ ని షేర్ చేసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడబోతున్నారు అబౌట్ పౌలోమి. ప్రశాంత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన చాలా ఇంటర్వ్యూస్ లో మనము పౌలోమి అవాంతే గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము, లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి బోల్డ్ అనే విషయాలు చెప్పారు. బట్ ఈరోజు స్పెషల్ డే ఎందుకు అంటే అవాంతే హ్యాండ్ ఓవర్ జరిగిపోయింది అండ్ చాలా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు కూడా యాక్చువల్లీ ఈ అకేషన్. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో హౌ ఇస్ ఇట్ సార్? ఇంకా చాలా అంటే మీ బేబీని అలా చక్కగా కోకాపేట్ లో చాలా ఫాస్ట్ గా చాలా క్విక్ గా సేల్స్ చేసేసి ఈ రోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది. No, it's a very happy event today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and about 3.5 years tarvata seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction andi. Chaala bagundi sir, bayata look adi kuda beautiful anamata. Thank you very much. We've done it with a lot of passion andi. I've taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. Yeah. So అవాంతే ఎలా రావాలనుకున్నారో అదే విధంగా వచ్చిందా ఇప్పుడు అవుట్కమ్ మీరు చూసినప్పుడు? Almost, I think we've slightly upgraded also. Okay. In fact, if you actually look at the clubhouse interiors, manam envisage chesina 3.5 years back ki ippadiki we've actually upgraded a little bit. Okay. But I think overall the scheme, the external has really come out very beautifully. Okay. So ఒక్కసారి మన ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. ఆల్రెడీ మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, బట్ ఒక్కసారి ఈ రోజు స్పెషల్ డే కాబట్టి. So this is about 5.5 acres property right in the heart of Kokapet, in fact in the village of Kokapet, and Kokapet, as you know, has become a very prime location. Last 5 to 6 years everybody wants to come and live in Kokapet. A lot of demand for this area now, so we were fortunate to get this land on development from a few of our close family and friends. So this consists of about 4.5 acres, 475 units, 3 towers, 2 basements, G plus 22 floors. Okay. So that's the composition of the building. All the amenities, all the facilities have been provided and all are running very smoothly. Yeah. Sir, ఈ రోజు అవాంతే ఒక ప్రోగ్రామ్ కి వచ్చి చూసిన కస్టమర్స్ అందరికీ కూడా అంటే అన్ని అయిపోయాయి అన్న ఫీలింగ్ లోనే ఉన్నారా, లేకపోతే ఎనీ ఫ్యూ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి? We have a few mortgage units left, Andy, which because our mortgage was released in August, I think we have about 20 odd mortgage units left, but that was mostly sold out and we sold it quite long back. So I'm quite excited to launch this project today and looking forward to many more good projects in future. What is the next project? ఏ ఏరియాలో చేయబోతున్నారు? We are planning 2 very big projects in Hyderabad now. I think that will happen in the first quarter of 25 only. Okay. One coming up in Madinaguda, Miyapur, which is about 24 acres. Mid-budget project. We're just waiting permissions. I think hopefully if all goes well, we'll launch it in the first quarter. We are also in the planning stages for another large project in Madhapur, in the CBD of Madhapur. And I think that we'll announce shortly once we are ready for permissions. Thank you very much. నిర్మాణంలో క్వాలిటీ, వర్క్ లో పంక్చువాలిటీ, ప్రైమ్ లొకేషన్ ప్రయారిటీ, ఈ 3 అంశాలు ఎంత బాగుంటే కస్టమర్లు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు.
కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ ఆస్పైర్ స్పేసెస్. ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అమేయా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంగా నిర్మితమవుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తే వావ్ అనాల్సిందే. హైదరాబాద్ లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో బెస్ట్ అనే వాటిలో మియాపూర్ ముందుంటుంది. ఇక్కడ ఆస్పైర్ స్పేసెస్ సంస్థ డెవలప్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయా. అన్ని అప్రూవల్స్ తో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 8 acres విస్తీర్ణంలో మొత్తం 936 యూనిట్స్ 2 BHK 3 BHKలు ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. 1250 SFT నుంచి మొదలయ్యే అపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చేలా ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, ప్రెసెంట్ మనతో ఉన్నారు ఆస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా సార్, ఇప్పుడు మీరు అమియా ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఆస్పైర్ స్పేస్ అమియా అండి, దిస్ ఇస్ 8 acres లో 936 యూనిట్స్ ఫ్రమ్ 2 BHK to 3 BHK, 2.5 BHK, 3 different types of typology ఉన్నాయి. ఫ్రమ్ 1210 to 1940 SFT సైజ్ రేంజెస్ ఉన్నాయి. పర్టికులర్లీ మేము ఇది ఆగస్ట్ 2021 లో స్టార్ట్ చేయడం జరిగింది భూమి పూజ చేసుకొని. అండ్ ఇన్ నెక్స్ట్ 4 months to 6 months వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్. సో ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్ లో ప్రాజెక్ట్ రైట్ నౌ ఇట్స్ అండర్ ప్రోగ్రెస్. అండ్ ద కన్స్ట్రక్షన్ స్పీడ్ వచ్చేసి హ్యాస్ బీన్ tremendously fast. Customers are also very happy with what's happening and how the site has been progressing. సార్, లొకేషన్ హైలైట్స్ గురించి చెప్తారా? Yeah. So మన proximity లో there are lots of international schools అండి. There are lots of again sports facilities. There are a lot of grounds, a lot of training academies. Then there are shopping malls in nearby areas. Then hospitals అయితే చాలా ఉన్నాయి మన దగ్గరలో. And we are just 3-4 minutes away from Miapur metro station. Okay. So the access wise కూడా అన్ని రకాలుగా it is very proximate అని మనం చెప్పుకోవాలి. సో ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? Of course the state of the art amenities అన్ని ఉన్నాయండి మన దగ్గర. 50,000 square foot of clubhouse we are giving for 936 apartments, which is koncham rare. Ante for the number of units, the amenities that we are giving are quite a lot. And the clubhouse is also quite massive. Ante rooftop swimming pool undi, kids play areas unnai, daycare center undi, there is of course supermarket and lot of other features, let it be badminton court ganivandi, lekapothe games facilities ganivandi, kids play areas chaana unnai dantlo. Ee reflexology pathways manamu pettukodam jarigindi. సో అమ్యూనిటీస్ పరంగా దర్ ఇస్ ఎవ్రీథింగ్ దట్ వన్ వుడ్ నీడ్. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కి బట్టి మనం ఏరియా ఆఫ్ క్లబ్ హౌస్ ఇస్ క్వైట్ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య 2500-3000 అపార్ట్మెంట్స్ కి దెర్ ఆర్ కమ్యూనిటీస్ విత్ 50,000 SFT club houses. But mana 936 ki 50,000 is quite a lot, which people can actually enjoy. సో మీరు కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? So I would request customers to, anyone to just visit our site. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఫినిషింగ్ స్టేజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు విజిట్ చేస్తే దే విల్ యాక్చువల్లీ బి ఏబుల్ టు సీ ద క్వాలిటీ, ద డిఫరెన్స్. అన్ని చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్రాజెక్ట్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక విజిట్ చేస్తే దే అండర్స్టాండ్ వాట్ బెటర్ వీఆర్ డూయింగ్. అంటే ఇది బ్రోషర్ లో అన్ని మంచిగానే అనిపిస్తాయి, కానీ అయిన తర్వాతనే దాని యాక్చువల్ విలువ గానీ దాని అందంగానే కనిపిస్తుంది. సో ఐ ఫీల్ పీపుల్ షుడ్ గో జస్ట్ విజిట్ ద సైట్, అండర్స్టాండ్ అసలు మా డోర్స్ ఎలా ఇస్తున్నాము, మా విండోస్ ఎలా ఉన్నాయి, నా ఫ్లోరింగ్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఏమున్నాయి. దే కెన్ జస్ట్ టచ్, ఫీల్, అండర్స్టాండ్. ఒకసారి మన సైట్ లోకి వెళ్ళిందంటే దట్ విల్ బి కంప్లీట్ గేమ్ చేంజర్. అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని దే విల్ జస్ట్ గో హెడ్ విత్ అవర్ బుకింగ్. రియాలిటీ రంగంలో ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ దూసుకొచ్చేటువంటి ఈ రంగంలో అద్భుతం అనిపించే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయాలంటే ఎంతో కమిట్మెంట్, విజన్ అండ్ ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ ప్రణవ గ్రూప్. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్, ఐకానిక్ గా నిలిచే హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది. ఎకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యేలా ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన యూనిక్ ప్రాజెక్ట్ ప్రణవ 1. సిటీ నడిబొట్టున సోమాజిగూడలో 24 floors తో 2 towers గా ఉండే ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అన్ని గ్రీన్ స్టాండర్డ్స్ తో ఉండటం విశేషం. ప్రణవ 1 ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం సర్టిఫైడ్ కావడం ఇంకొక హైలైట్. 71% ఓపెన్ స్పేస్ తో వర్టికల్ గార్డెనింగ్ తో ఉండే ఈ ప్రాజెక్ట్ ప్రణవ ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ కు అద్దం పడుతుంది.
ఇవాటి మన సృజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ప్రణవ వన్ గురించి మాట్లాడే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ప్రణవ గ్రూప్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రణవ వన్ కి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండింటికి కూడా రీసెంట్ గా ఓసీ వచ్చేసింది కాబట్టి ఇట్స్ అ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ ది కంపెనీ అండ్ ఆల్సో ఫర్ ద కస్టమర్స్ హు ఆర్ గోయింగ్ టు బై అండ్ హూ బాట్ ఇట్ ఆల్రెడీ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అలాట్ అండి. సో హౌ ఇస్ ఇట్, ఎలా అనిపిస్తుంది? Yes, definitely it's been a great journey. This is a flagship project for us, One Hyderabad. As you know, it is a remarkable location. It's in central Hyderabad. ఎస్, ఇలాంటి ఏరియాలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయని కూడా ఈ మధ్యకాలం ఎవరికి అంటే దూరంకి వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో టు నానక్రామ్ కూడా, నార్సింగి అటువైపు అని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. అలాంటి టైంలో ప్రణవ వన్ అనేది ఇంత మంచి కీ లొకాలిటీ, సోమాజిగూడ అంటే దేనికి సెంటర్ కాదు చెప్పండి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎవ్రీథింగ్. సో అటువంటి ప్లేస్ లో అద్భుతమైన థింగ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. Absolutely, Andy. My brother, Mr. Ravi Kumar Burgu, he has taken an ambitious goal to make it elanti central location lo meer annatugane ensepu oka gated community, oka big spaces, luxury living kavalante only western Hyderabad e povalanedi it's like a kind of mindset set in actually average customer ki. But I think when my brother found this place, he has taken that particular ambitious goal to make it రిఫ్రెష్, ఈ ఏరియా లొకాలిటీని మొత్తం ఒక రూపురేఖలు మార్చాలి, ఒక విధంగా రిఫ్రెష్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు. దానికోసమే ఐ థింక్ హీ హెస్ టేకెన్ స్టెప్ ఫర్ ది రెసిడెన్షియల్ విచ్ ఇస్ ఏ అవుట్ స్టాండింగ్ ప్రీమియం segment, and also not only residential, as you know, commercial also we have taken. సో చాలా మంది సార్ అక్కడెక్కడో తీసుకున్న వాళ్ళు కూడా అది సేల్ చేసేసి దాంతో వచ్చిన అమౌంట్ ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ అసలు ఓకే ఇక్కడ కమ్యూనిటీ వచ్చింది, గేట్ కమ్యూనిటీ వచ్చింది కదా, ఇక్కడ చేద్దాంలే, మనకి స్కూల్ కి దగ్గరగా ఉంది, మనకి ఆఫీస్ కి దగ్గరగా ఉంది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అండ్ దట్స్ ఆల్సో వెరీ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ యూ. ఎక్కడి నుంచో కూడా మన దగ్గరికి మైగ్రేట్ అవుతున్నారు బేసిక్ గా. Absolutely, because I think you already nailed it really that, because lot of businessmen who can really afford, చాలా మందికి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఆప్షన్స్ లేవు. రైట్ నో పీపుల్, ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, they would like to be part of some kind of community, gated community. So వాళ్ళ బిజినెస్ వచ్చి సెంట్రల్ హైదరాబాద్ లో. సో when they want to, they didn't have much options. But I think when we started this one, it was a great opportunity for them and also for us. Our point of view, even not only businessmen, lot of doctors. No, we have surrounded by lot of hospitals like here, NIMS, KIMS, Yashoda, and Sunshine. Many hospitals surrounded here. We have many doctors taken here. Lot of businessmen, bureaucrats, and these people, everyone used as a good place to stay actually. Correct. Yeah. కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వన సమారాధన. డైలీ స్ట్రెస్ తో కూడినటువంటి లైఫ్ నుంచి కాస్తంత రిలీఫ్ కోసం అందరూ ప్రకృతిని వెతుక్కుంటూ బయలుదేరతారు. ప్రకృతి ఒడిలోనే నివాసం ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. సిటీకి అతి చేరువలో ప్రకృతి ఒడిలో హ్యాపీ లివింగ్ ని పరిచయం చేస్తోంది ఈ సంస్థ. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ లో ఉన్న హైవే పక్కన పీస్ఫుల్ గా ఉండే ఏరియాస్ లో టాప్ క్లాస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే కి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్టులు క్యాపిటల్ 1 అండ్ క్యాపిటల్ 2. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లతో, అభిమానులందరితో సంతోషం పంచేలా కార్తీక వన సమారాధన నిర్వహించింది. 24వ తేదీన జరిగినటువంటి ఈ ఈవెంట్ లో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కస్టమర్లలో మరింత ఆనందం నింపేలా మెగా లాంచింగ్ ఆఫర్స్ ని అనౌన్స్ చేసింది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే సార్, క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 రీసెంట్ గా లాంచ్ చేశారు కదా, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 వెంచర్స్ ఉన్నాయి కదా, సో మీరు దీంట్లో ఎలాంటి కొత్త డెవలప్మెంట్స్ చేస్తున్నారు? చాలా చక్కగా ఇస్తున్నామండి. ఒకటి అక్కడ ఒకే ప్రాంతంలో దాదాపు మా ఈ 400 acres ల్యాండ్ వెంచర్స్ ఉన్నాయి. క్యాపిటల్ 1, క్యాపిటల్ 2, అలానే దాని పక్కనే ఓపల్ పీస్ సిటీ అని 4 వెంచర్స్ ఉన్నాయి. ఈ 4 వెంచర్స్ అన్ని కూడా ఆలేరు బైపాస్ కి టచ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇటు కొలనపాక జైన్ టెంపుల్, సోమలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరగా, ఇటు నేషనల్ హైవేకి
పెంబర్తి ఆలేరు రైల్వే స్టేషన్ మధ్యలో ఈ వెంచర్స్ అన్ని కూడా నేషనల్ హైవేకి టచ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే 5 to 15 years వరకు మేము సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. అందులో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ అలానే మ్యాంగో గార్డెన్స్ తో పాటు స్మాల్ క్లబ్ హౌసెస్, వీకెండ్ హోమ్స్ తో పాటు 33, 40, 60 feet వైడ్ రోడ్స్ తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్, ప్లే గ్రౌండ్, ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్, దాంతో పాటు ఈ అన్ని వెంచర్లు అయితే నేను చెప్పాను వీటన్నిటిలో కూడా ఎన్బిఎఫ్సి గానీ నేషనల్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. కస్టమర్స్ ప్లాట్లు కొనే వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తున్నాయి. ఖాళీగా వెంచర్ లేకుండా వాళ్ళకి మల్టిపుల్ బెనిఫిట్స్ మేము ఇస్తున్నాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 square yards ఫ్లాట్స్ ఒక 15 lakhs వచ్చేసింది. డిటిసిపి రేరా అప్రూవ్ ఉన్నటువంటి దానికి బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది. దాంట్లో మీరు వీకెండ్ హోమ్స్ కూడా కట్టుకోవచ్చు. అందులో ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. వీకెండ్ హోమ్ ఫార్మింగ్, అందులో జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మ్యాన్ మేడ్ లేక్, అలానే స్మాల్ క్లబ్ హౌస్, అలానే వీకెండ్ హోమ్స్ కూడా ఉన్నాయి. మా సన్ సిటీలోనే 3 ప్రముఖ టెంపుల్స్ కూడా మేము అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అవి పబ్లిక్ కూడా మేము అప్పచెప్పేసామంతా కదా కన్సర్న్ లోకల్ బాడీస్ కి. అలానే యాదాద్రి టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా యాదాద్రి టెంపుల్ కి వచ్చిన వాళ్ళు గానీ లేదా సన్ సిటీకి వచ్చిన విజిటర్స్ కానీ ఆ పరిసరాలను ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళందరికీ విడిది గృహాలుగా ఉండటం కోసం మా జేఎస్ఆర్ సన్ సిటీలో ఉన్నటువంటి ప్లాంటేషన్ కానీ, వీకెండ్ హోమ్స్ కానీ, కట్టబోయే క్లబ్ హౌస్ లో గానీ వాటన్నిటిలో వీళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మెంబర్షిప్ కూడా మేము ఇవ్వబోతున్నాం. ఎవరైతే స్మాల్ వీకెండ్ హోమ్ తీసుకున్నారో వీక్లీ వన్స్ వచ్చి టెంపుల్ దర్శనం చేసుకుని మా వెంచర్ లోనే వాళ్ళు సేదతీరి కూడా వెళ్ళొచ్చు. నగర కాలుష్యానికి దూరంగా, ఈ ట్రాఫిక్ దూరంగా కొంచెం ప్రశాంతంగా లుక్ ఈస్ట్ హైదరాబాద్ కి వెళ్లి ప్రశాంతమైన జీవనాన్ని అక్కడ గడపొచ్చు. 1 day 2 days అలా ఫ్యామిలీ తోటి. దాంతో మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా వస్తుంది, హెల్త్ అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుందని మేము భావిస్తున్నాం. సో ఇలాంటి అనేక ప్రయోజనాలు మేము కస్టమర్స్ కి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాం. రియాలిటీ రంగంలో సుదీర్ఘ పయనం, పదుల సంఖ్యలో పేరొందిన ప్రాజెక్టులు, డబుల్ డిజిట్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, వేలాది మంది కస్టమర్ల అభిమానం, దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానం, ఇలా చెప్పుకుంటూ పోతే వాసవి గ్రూప్ సాధించిన ఘనతలు ఎన్నెన్నో. తిరుగులేని నాణ్యత, చెదిరిపోని నమ్మకంతో హైదరాబాద్ సిటీలో ది బెస్ట్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకుంది వాసవి సంస్థ. ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తోంది వాసవి. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్. ప్రైమ్ లొకేషన్స్ లో అల్టిమేట్ లెవెల్ అనిపించే అమ్యూనిటీస్ తో వాసవి సంస్థ ఇటు సిటీ ఈస్ట్ సైడ్, అటు సిటీ వెస్ట్ సైడ్ ట్రెండ్ సెటర్ గా నిలుస్తోంది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్నే. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో గానీ, క్వాలిటీ విషయంలో గానీ, టైమ్లీ డెలివరీ టైంలో గానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. ప్రపంచానికి హైదరాబాద్ ఖ్యాతిని చాటినటువంటి హైటెక్ సిటీలో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ లగ్జరీ లివింగ్ ప్రాజెక్ట్ స్కైలా. మోడర్న్ పీపుల్ కి అన్ని విధాలుగా నచ్చే లగ్జరీ లివింగ్ ప్రాజెక్ట్ ఇది. బెస్ట్ లొకేషన్ లో ఫస్ట్ క్లాస్ లగ్జరీ హౌస్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొండాపూర్ లో
నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్లకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్లకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేశాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 floors కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్ కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్ గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్ట్ కు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్ తోని నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ, ప్రకృతి అందాలకు, ప్రగతికి, ప్రశాంతతకు నిలయం విశాఖపట్నం. ఇక్కడ ప్రాపర్టీ అంటే అందమైన భవితకు భరోసా. ఈ నగరంలో ఇళ్ల స్థలాల కొనుగోలుకు ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులకు ఓ సువర్ణ అవకాశం వచ్చింది. అదే క్రెడాయి వైజాగ్ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. విశాఖ నగరంలో కొనుగోలుదారులు తమకు కావాల్సిన బడ్జెట్ లో ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయో తెలుసుకునేలా క్రెడాయి గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో 10th ప్రాపర్టీ ఎక్స్పో ఈ శుక్రవారం స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ ఆదివారంతో ముగియనుంది. విశాఖలో ఇదే అతిపెద్ద ప్రాపర్టీ షో కావడం అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఇక్కడ షోకేస్ చేశాయి. ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ కాకూడదు అంటే వెంటనే ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది ఈ బిల్డర్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్క అంశం మీద క్లియర్గా ఇక్కడ ప్రాపర్టీ షో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖపట్నాన్ని మనం ఏ విధంగా ఊహించుకుని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక అద్భుతమైన హైటెక్ సిటీగా, ముంబైకి పోటీగా ఇవాళ ఒక మహానగరంగా విశాఖపట్నం అవబోతుంది కాబట్టి అందులో కీలక పాత్ర పోషించేది ఈ క్రెడాయిలో ఉన్న సభ్యులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి షోలు పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్రెడాయి విశాఖపట్నం ఆర్గనైజేషన్ 10th ప్రాపర్టీ ఎక్స్పో గతం కంటే భిన్నంగా ఎంతో గ్రాండ్ గా సిటీలో జరుగుతున్నటువంటి అన్ని నిర్మాణాల యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో దోహదపడుతుంది. ఒక ప్రాపర్టీ కొనాలంటే వేరే వేరే ఏరియాస్ లో అన్ని కూడా తిరిగి వాళ్ళు వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది ఏం లేకుండా ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ప్రాస్పెక్టివ్ బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బడ్జెట్ కి అనుగుణంగా, వాళ్ళ యొక్క టేస్ట్ కి అనుగుణంగా ఈ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి సొంత సాకారం తీసుకోవడం బాగుంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ షోని విశాఖపట్నం ప్రజలు కూడా ఎంతో మంది విజిట్ చేయటం, వారు కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో స్టాల్స్ అన్ని చూసి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టాల్స్ లో మనం ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రముఖ స్పాన్సర్ కానీ అలాగే వివిధ బ్యాంకర్స్ కూడా ఉండటం వల్ల వారు ఇచ్చే రాయితీలను కూడా ఈ యొక్క కస్టమర్స్ చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయటం, రానున్న రోజుల్లో ఈ యొక్క క్రెడాయి విశాఖపట్నం ద్వారా వారు ఒక ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఎంతో మంచి అవకాశంగా భావిస్తున్నానని వారు వ్యక్తపరచడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధి ఎంతో ఉన్నతంగా ఉంటుందని వినటం జరుగుతుంది. మరి అదే అభివృద్ధి జరిగినప్పుడు ఈ టైంలోనే మనం ఒక ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేయటం ఎంతో మంచిదే అని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ యొక్క ప్రాపర్టీ షోను విజిట్ చేసి విశాఖ ప్రజలు తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేయవలసిందిగా విశాఖ ప్రజల్ని కోరుకుంటున్నాం. ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ ది రియల్ ఎస్టేట్ నీడ్స్. విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటు మధురవాడలో కానీ, ఇటు గాజువాక వైపు, పెందుర్తి వైపు నగరంలో కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు నిర్మాణంలో ఉంటూ ఉంటాయి. ఇటు కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, అటు డెవలపర్స్ ఇచ్చే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అండ్ మెటీరియల్ని ఇవన్నీ ఒకే వేదికలో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పో ఎంతో ఉపయోగపడుతుంటుంది. అంతేకాకుండా నగరం చుట్టుపక్కల ఎలా డెవలప్ అవుతుంది, కొత్తగా ఏ రకమైన రోడ్ల నిర్మాణంలో ఉన్నాయి, అలాగే ఎలా విస్తీర్ణం జరుగుతుంది, నగరం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటనేది ఆ వివరాలన్నీ తెలుసుకుంటే సందర్శకులకు కూడా వారి గృహం ఎక్కడ కొంటే ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది, ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది అనే వివరాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.